ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు. బీజేపీని దేహి అంటూ ఢిల్లీలోని అమిత్ షా ఇంట్లో బేరం పెట్టారు చంద్రబాబు. దాసోహం అంటూ పవన్తో కలిసి బీజేపీ అగ్రనేతలను బతిమలాడుకుంటున్నారు. పొత్తుపై నేడు స్పష్టత రానుంది. అయితే తామడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనని బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. 8 నుంచి 10 లోక్సభ, 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు ఇస్తేనే పొత్తుకు ఓకే చెబుతామని బీజేపీ పెద్దలు ఖరాఖండీగా చెప్పినట్లు సమాచారం. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ స్పష్టత రానుంది. ఏ షరతులైనా అంగీకరించి పొత్తు ఖరారు చేసుకోవాలని చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారు. గతంలో 2 సార్లు పొత్తుల విషయంలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిగినా ఏమాత్రం లాభం లేకపోయినా వారు విధించే ఏ షరతులైనా అంగీకరించి పొత్తు ఖరారు చేసుకోవాలని చంద్రబాబు, పవన్ విశ్వ ప్రయత్నము చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల అధ్యక్షులు బీజేపీతో పొత్తు కోసం ఏ విధంగా అర్రులు చేస్తున్నారు అనే విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. దీంతో చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లి రాత్రి అమిత్ షా నివాసంలో గంట పాటు సమావేశమయ్యారు. 2018లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిన తర్వాత విశాఖ, రాజంపేట, రాజమండ్రి, హిందూపురం, తిరుపతి, అరకు, విజయవాడ వంటి లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై ఏ విధంగా దృష్టి సారించామన్న అంశాన్ని బీజేపీ పెద్దలు చర్చల సందర్భంగా చెప్పారు. అందువల్ల తామడిగిన లోక్సభ స్థానాలు కేటాయించాలని బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక చంద్రబాబు నాయుడు ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు జనసేనతో కలిసి ఎన్నికల రంగంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఆ దిశగా ఈ రోజు మరోసారి బీజేపీ అధిష్టానంతో చర్చలు జరపబోతున్నారు. నిన్న జరిపినటువంటి చర్చల్లో ఎలాంటి ఒక ఫలితం లేదు. నిజానికి తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాలని ఇప్పటికే బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడుకు క్లియర్ గా చెప్పారు. అయితే ఈ అంశం పైన తాను తన పార్టీ నాయకులతో చర్చించి వాళ్ళని నచ్చజెప్పిన తర్వాత మళ్ళీ వస్తానని ఆయన నిన్న సమయం కోరారు. దాంతో చర్చల్లో ఎలాంటి ఫలితం తెలియదు. ఈరోజు మరోసారి చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలను కలవబోతున్నారు. ఎలాగైనా సరే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఖచ్చితంగా ఎన్నికల సమయంలో, పోలింగ్ సమయంలో తమకు అడ్వాంటేజ్ ఉంటుందని, ఆ రకమైనటువంటి అడ్వాంటేజ్ కోసమే ఖచ్చితంగా తాము పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తమ పార్టీ శ్రేణులకు నచ్చజెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి లోక్సభలో దాదాపు 9-10 ఎంపీ సీట్లు, అలాగే అసెంబ్లీకి సంబంధించి దాదాపు 15 సీట్ల వరకు కూడా బీజేపీ అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది చంద్రబాబు పార్టీ శ్రేణులు కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి. చాలా డెస్పరేట్ పొజిషన్ లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప లాభం లేదు, ఒంటరిగా వెళ్తే తాము ఓడిపోతామనేటువంటి ఒక భయంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. కాబట్టి ఆ దిశగా ఆయన బీజేపీ పెద్దలు అడిగేటువంటి సీట్లన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉత్పన్నమైంది. సో మొత్తానికి ఒకవైపు జనసేన, ఇంకోవైపు బీజేపీతో కలిసి ఎన్నికల రంగంలోకి దిగే పరిస్థితి చంద్రబాబుకు వచ్చింది. నిజానికి బీజేపీ పెద్దలందరినీ కూడా ఆయన దేహి దేహి అంటూ ఖచ్చితంగా తమకు పొత్తులు పెట్టుకోవాలని, ఎన్డీఏలో చేర్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి చంద్రబాబు గతంలో ఆయన బీజేపీతో ఆయన వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలు కూడా తాము పెట్టుకున్నటువంటి అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నారు. ఈసారి 400 సీట్లకు పైగా సాధించాలని ఎన్డీఏ తరఫు నుంచి లక్ష్యం పెట్టుకున్నారు. ఆ నేపథ్యంలో స్వయంగా బీజేపీ 370 సీట్లు గెలవాలని ఆశిస్తున్నటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా తమకు లోక్సభ సీట్లు ఎక్కువ ఇవ్వాలని బీజేపీ పెద్దలు అడుగుతున్నారు. ఆ మేరకు 9-10 లోక్సభ సీట్లు ఇస్తేనే గౌరవప్రదంగా ఉంటుంది, తాము అనుకున్నటువంటి అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి ఒక లక్ష్యాన్ని చేరుకోవడం వీలవుతుంది. కాబట్టి ఆ దిశగా తాము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందని నిన్న రాత్రి తేల్చి చెప్పారు. సో ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కొంత సమయం కోరారు. పార్టీ నాయకులతో చర్చించి వారికి నచ్చజెప్పిన తర్వాత మళ్ళీ వస్తానని ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో పొత్తు కుదుర్చుకొని ఈ రోజు మీడియా సమావేశాన్ని నిర్వహించే దిశగా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది.